సార్ మరి మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను అటు ఇటు మారుస్తుంటే జగన్ పని అయిపోయింది, ఓడిపోతున్నాడు, జగన్ ఓటమి భయం పుట్టుకుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన ఎద్దేవా చేశారు. ఇవాళ చూసినట్లయితే వాళ్ళు టికెట్ కేటాయించినాక అటు చూస్తే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద, జనసేన పార్టీ ఆఫీస్ మీద ఏకంగా దాడులే చేస్తున్నారు. ఎలా ఉండబోతున్నారు వాళ్ళ పరిస్థితి ఏముంది? కుడితిలో పడి ఎక్కలు కొట్టుకుంటున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి. జగన్ చేసిన సంక్షేమ పథకాలు, జగన్ చేసిన మంచి పని జగన్ని గెలిపిస్తాయి. ఇప్పుడు జగన్ చేసిన సంక్షేమ పథకాలు, జగన్ చేసిన మంచి పని జగన్ గెలిపిస్తాయి అంటున్నారు. అసలు జగన్ ఓడిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. ఆయన ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఉట్టికెక్కలేనా స్వర్గానికి ఎక్కుద్దా? ఆయనే గెలవాలా? ఆయన ఏది జగన్లో ఇంటికి బీకలేడు ఆయన. జగన్ది పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా ఏముంది ఆయనకి? నాటకాలు వేసుకున్నాడు, నాటకాలు మాటలు చెబితే ఇక్కడ కుదురుద్దా ప్రజలు? మరి మీరు ఆ మాట అంటున్నారు, అసలు జగన్ భయం అంటే చూపిస్తా అన్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్. ఆ భయం ఏంది ఆయనకు భయం పుడితే ఆయన చెబుతున్నాడు ఆ మాట. జగన్ చూస్తే ఆయన భయం పుట్టి ఆ మాట ఇటు అంటున్నాడు. కానీ జగన్ భయపడతాడు, ఇటువంటి వాళ్ళని లెక్క కూడా చేయడు 100 మంది వచ్చిన. మరి అటు చూసినట్లయితే సుమారు 40 ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు. మరి ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి నేను మంచి చేస్తేనే మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయని అంటున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు ఏ రోజు అలా అనలేకపోయింది ఎందుకంటారు? ఆయన చేస్తే కదా అంటానికి. ఆయనంతా మోసపూరితమేనండి, మోసపూరిత కుట్రలతోటి ఆయన పైకి వచ్చింది. ఆయన చదువుకునేటప్పుడు కూడా రాజకీయాల్లో మోసపూరితంగానే వచ్చాడు. ఆయన నమ్ముకుని ఆయన గీడుతున్న కర్ణం బలరాం గారిని మోసం చేశాడు చివరికి. ఆయన వాడుకోవటం వదిలేయటం ఆయన నైజం. అది అందుకని ఆయన ఏమంటే 14లో గెలిచాడు, 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయలేకపోయాడు. 19లో అన్ని సీట్లు బాగొట్టుకున్నా అంటే ఏమన్నా ఉందా దానికి? ఎంత వ్యతిరేకత ఉంది? చెప్పిని ఒక్కటి చేయడం, ఒక్క పని చేయడు చెప్పిని. ఒకసారి చూడండి, ఈసారి ఇంకా ఎక్కువ ఇస్తాం జగన్ కంటే, ఒకసారి చూడండి అంటున్నాడు. ఎవరు చూస్తారు? ఇంకా ఎవరు ఉన్నారు చూడటానికి? ఇక్కడ అందరూ చూశారు కదా ఇప్పుడు దాకా. మళ్ళీ కొత్తగా చూడండి, చిన్నపిల్లలు ఎవరైనా చూడాల్సిందే. చిన్నపిల్లలు చూస్తారు కానీ మేమందరూ చూసిన వాళ్ళమే కదా. రుణమాఫీ అన్నాడు, కోటయ్య కమిటీ గెలిచిన కోటయ్య కమిటీ పెట్టాడు. ఆ మొత్తం అటు చెప్పి ఇటు చెప్పి మొత్తం రద్దు చేసి చివరికి 1,00,000 2 లక్షలు చేశాడు. దానికి కూడా 4 సార్లుగా మేము తిరిగి బ్యాంకుల చుట్టూ, గన్నవరం చుట్టూ తిరిగి అవి కూడా తెచ్చుకున్నారు కొంతమంది. ఆయన మాటలు నమ్మే పరిస్థితులు లేరండి. నాకు తెలిసిన దాన్ని బట్టి పోయినసారి టీడీపీకి వేసిన ఎస్సీల్లో ఆడవాళ్ళు ఈసారి వైసీపీకి వేయటానికి సిద్ధంగా ఉన్నారండి. అదొక్కటి నేను గమనించాను.